6వ తేదీ ఇప్పుడు ఒక టెన్షన్ పుట్టించబోతుందా? ఏప్రిల్ 6వ తేదీ. వాస్తవానికి ఓబులాపురం గనుల విషయంలో, అక్రమ తవ్వకాల విషయంలో సిబిఐ దాదాపు పుష్కర కాలం కంటే ముందే గాలి అనుకో మీద కేసులు అప్పుడు ఫైల్ చేసింది. ఆ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇది సరిగ్గా 2011 ప్రాంతంలో అదే ఏడాది సెప్టెంబర్ 4న గాలి జనార్దన్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది. తర్వాత గాలి జనార్దన్ రెడ్డి చాలా కాలం జైలు జీవితం అనిపించి బెయిల్ మీద విడుదలయ్యారు. ఇప్పటికీ ఆ కేసు అలా కొనసాగుతూ వస్తుంది. ఇక చూస్తే కనుక 2012 మేలో జగన్ అరెస్ట్ జరిగింది. జగన్ అయితే ఏకంగా 16 నెలల పైగా జైలు జీవితం గడిపారు. జగన్ కేసు కూడా సిబిఐ దర్యాప్తు చేసింది. ఈ 2 కేసుల్లో మరో పోలిక ఏంటి అంటే సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఈ కేసును విచారించారు. ఆయనే పూర్తి స్థాయిలో ఈ కేసులన్నీ ఆ విషయాలన్నీ వెలికి తీశారు. ఇక గాలి జనార్దన్ రెడ్డి కేసులో సిబిఐ కోర్టులో ఏళ్ల తరబడి విచారణ అయితే జరిగింది. లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటి అంటే గాలి కేసులో తుది తీర్పుని ఇప్పుడు సిబిఐ కోర్టు మే నెల 6వ తేదీని వెలువరించబోతోంది. అంటే ఆ రోజున గాలి జనార్దన్ రెడ్డి జాతకం తేలిపోబోతోంది. గాలి కేసులో ఏకంగా 3400కి పైగా డాక్యుమెంట్లను విచారించిన కోర్టు అదేవిధంగా 219 మంది సాక్షులను కూడా విచారించింది. మొత్తం మీద పూర్తి స్థాయిలో ఈ కేసు విచారణ అయితే సాగింది. గాలి కేసులో సిబిఐ రంగంలోకి దిగింది 2009లో. అయితే ఆయన అరెస్టు 2011లో జరిగింది. మొదటి ఛార్జ్షీట్ 2011లో వేశారు. ఆ తర్వాత ఈ కేసు చాలా స్పీడ్గానే ముందుకు సాగింది. మరి గాలి అరెస్ట్ అయిన 7-8 నెలల తర్వాత జగన్ అరెస్ట్ అయ్యారు. మరి జగన్ కేసులో కూడా విచారణ వేగవంతం కావాలి అని అనేక పిటిషన్లు అయితే దాఖలయ్యాయి. ఈ కేసు విచారణ కూడా సిబిఐ కోర్టులో సాగుతుంది. గాలి కేసులో తీర్పుని కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన వేళ వైఎస్ జగన్ కేసు విషయంలో కూడా 7-8 నెలల తుది తీర్పు వెలువడబోతోందా అనే చర్చ అయితే సాగుతుంది. ఈ కేసులో కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయా అన్న చర్చ వస్తుంది. మొత్తం మీద గాలి కేసులో ఒక లాజికల్ ముగింపు వస్తున్న వేళ అంతా జగన్ కేసు గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు జగన్ కేసు విషయం తీసుకుంటే ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారు అనేది సిబిఐ ఫైల్ చేసిన కేసు. తన తండ్రి వైఎస్ఆర్ రాజకీయ పలుకుబడిని ఆసరాగా తీసుకొని క్విడ్ ప్రోకోకి పాల్పడ్డారు అన్నది కూడా ప్రధాన అభియోగం. అయితే ఈ క్విడ్ ప్రోకోకు ఎలా అన్నదే ఇక్కడ నిరూపించాల్సిన అంశం. దాని మీద ఈ కేసు మొత్తం ఆధారపడి ఉంది. గాలి జనార్దన్ రెడ్డి కేసు అయితే 6వ తారీఖున తేలిపోతుంది. మరి దాంతోపాటు కొన్ని నెలల తర్వాతే జరిగిన కేసు కాబట్టి జగన్ కేసు కూడా ఈ ఏడాదిలోనే ఒక కొలుక్కొస్తుందా? ఇదే చర్చ.